హలో, నేను మీ డాక్టర్ సరియు రెడ్డి అండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది పొలం పనులకి వెళ్తూ ఉంటారు. అక్కడ మనం ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం పాము కాటు, తేలు కాటు. ఇవి చాలా ఈ సీజన్లో మనకి కామన్గా ఉంటాయి. సో వాటి రెండింటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సో మన సౌత్ ఇండియాలో దట్టు మన ఏరియాలో కామన్గా ఉండే విషపాములు 3 రకాలు ఉంటాయి. ఒకటి నాగుంబాము, ఇంకొకటి రక్తపింజరి, మరొకటి కట్లపాము. సో ఒక్కొక్క పాము ఇచ్చే విషయం బట్టి దాని లక్షణాలు అనేవి వేరే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం పొలం పనికి వెళ్తామో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాము కాటు నుంచి జాగ్రత్త పడవచ్చు. మొదటిది, ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళినప్పుడు పొడవాటి బూట్లు వేసుకోవడం మంచిది. సో బూట్లు వేసుకోవడం వల్ల అది మనం కరిసినా కూడా మన బాడీ పార్ట్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. అది తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త. రెండో జాగ్రత్త, పాము కాటు చూసామనుకో, పాము కాటవగానే భయపడాల్సిన అవసరం లేదు. మొదట అది ఎక్కడ కాటేసిందో అన్నది కరెక్ట్గా గమనించుకోండి. చాలా వరకు విషం లేని పాములు మనం రెండింటిని చూడనీకి ఏంటంటే, విషం లేని పాములలో మనకి పళ్ళ మరకలు చాలా ఎక్కువగా కనపడతాయి. ఒకవేళ అలా కనపడి ఉంటే అది విషపాము అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఎమ్మటే మనం కామన్గా చేసే ప్రాక్టీస్ ఏంటి, విషం పాము కరిసిన చోట గట్టిగా గుడ్డ కట్టేస్తాం. ఏంటంటే విషం పైకి పాకకూడదు అని. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మన విషం అనేది లింఫాటిక్ స్ప్రెడ్ వల్ల జరుగుతుంది. సో గట్టిగా కట్టేసినా కూడా దాన్ని మనం ఏమీ ఆపలేం. సో దానివల్ల జరిగే ఇబ్బందే ఎక్కువ ఉంటుంది. గట్టిగా కట్టేయడం వల్ల కింది భాగానికి బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోవడం, కింది భాగం ఇన్ఫెక్షన్ పాలవ్వడం లాంటివి ఉంటుంది. సో ఎప్పుడూ ఏంటి అంటే గట్టిగా కట్టేసే అవసరం లేదు. ఆ కరిసిన చోట శుభ్రంగా క్లీన్ చేసేయండి. దాని తర్వాత ఎంబటే మీ దగ్గరున్న హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు పరీక్షించి ఏం చేయాలి అనే దాని విరుగుడు మందు అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.